వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్. నేను రమ్య. మెడికల్ సీట్ సాధించాలనే పిచ్చి ఓ యువకుడి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. డాక్టర్ కావాలనే కోరిక కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడాల్సింది పోయి అడ్డదారిలో సీటు సంపాదించాలి అని అనుకున్నాడు. ఏకంగా తన కాలునే నరుక్కున్న షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లా ఖలీల్పూర్ గ్రామానికి చెందిన సూరజ్ భాస్కర్ 20 ఏళ్ల యువకుడు గత 2 ఏళ్లుగా నీట్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాడు. వరుసగా 2 సార్లు పరీక్ష రాసినా గానీ సీటు దక్కలేదు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన సూరజ్ ఎలాగైనా 2026 నాటికి డాక్టర్ కావాలి అని తన డైరీలో రాసుకున్నాడు. ఇక జనరల్ కేటగిరీలో సీటు రావడం కష్టమని భావించి దివ్యాంగుల కోటాలో అయితే తక్కువ మార్కులైనా కానీ సీటు వస్తుంది అని ఒక భయంకరమైన పథకం వేశాడు. కాలు నరుక్కొని కట్టుకథ అల్లి ప్లాన్ ప్రకారం సూరజ్ తన పాదాన్ని తానే స్వయంగా నరుక్కున్నాడు. ఇక ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి కాలు నరికేశారు అని నమ్మించి ప్రయత్నం చేశాడు. ఆదివారం రక్తం అడుగులో పడి ఉన్న అతడిని గమనించిన సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసులు విచారణలో ఎవరో ఆ దుండగులు దాడి చేశారు అని సూరజ్ బకాయించాడు. జౌన్పూర్ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది. సూరజ్ చెబుతున్న మాటలకు ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలకు ఎక్కడా కూడా పొంతన కుదరలేదు. అతడి డైరీని చూడగా 2026లో నేనే డాక్టర్ను అవుతాను అని స్ట్రాంగ్ గా రాసుకున్నాడు. అలాగే ఫోన్ సెర్చ్ హిస్టరీలో దివ్యాంగుల కోటా నిబంధనల గురించి కూడా వెతికినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక పోలీసుల విచారణలో సూరజ్ అసలు విషయం ఒప్పుకున్నాడు. దివ్యాంగుల కోటాలో సీటు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టాను అని చెప్పడంతో పోలీసులు డాక్టర్ల సైతం షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం సూరజ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అతడిపై కేసు నమోదు చేసే దిశగా అధికారులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఇక MBBS కళ కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టడం స్థానికంగా కలకలం రేపింది.